వ్రతముల్ చేయుచు ఒక్క మాటయిన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను అట్టి వరదున్ వామాక్షులీక్షించియున్ గతచేలా ప్లవనంబునేడు వ్రతభంగంబంచు శంకించి పాలతటన్యస్తకరాబ్జలై సరసి లీలన్ మ్రొక్కిరిట్లందరున్. వ్రతములు చేస్తున్నప్పుడు అందులో ఏవైనా లోపాలు వస్తే ఒక్కసారి కృష్ణ మేము వ్రతములు చేస్తున్నాం, అవన్నీ నీకు సమర్పిస్తున్నాం, ఇందులో ఉన్న లోపాలు తొలగించు స్వామి అన్నంత మాత్రం చేత ఈ వ్రతభంగాలన్నీ నశించిపోతాయి. అటువంటి వాడి కృష్ణుడంటే. ఆ మహాత్ముడు మన దగ్గరకు వచ్చాడు, వచ్చి మనము చేసిన వ్రతభంగములు తొలగించడానికి, దోషములు తొలగించడానికి వస్త్రాపహరణం చేశాడు. ఆయన దయవల్ల కాత్యాయని కటాక్షం పొందగలుగుతున్నాం, లేకుంటే ఏమైపోయేవారమో నశించిపోయేవారమేమో అనుకుని రెండు చేతులు ఇలా నుదుటికి చేర్చి తామర పువ్వులు లాంటి రెండు చేతులు ఇలా జోడించి నమస్కరించి కృష్ణ వాసుదేవ అనుకుంటూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. కృష్ణుడంటే వాళ్ళకి ప్రాణం. అందువల్లే వస్త్రాపహరణం చేసిన కృష్ణుడి మీద భక్తి పెరిగింది తప్ప కోపం రాలేదట. ఇది నిజమైన గురుభక్తి అంటే అన్నారు. జగద్గురుడైన కృష్ణుడి మీద వారికి ఉన్న భక్తి పెరిగింది. ఇలాంటి పని చేస్తావా అని కృష్ణుడిని ధిక్కరించలేదు. వాళ్ళు జ్ఞానంతో ఆయన మహాత్మ్యం కనిపెట్టారు, వెళ్ళిపోయారు. ఇది కృష్ణుడు 7 ఏళ్లలోకి అడుగు పెట్టబోయే ముందు చేశాడు. 6 ఏళ్ళు నిండబోతున్నాయి, ఇక 7లోకి అడుగు పెడుతున్న కాలంలో చేసిన పని. అటువంటి పరమాత్ముడు బాల్యంలోనే తాను పరమాత్మని అని అందరికీ నిరూపించినవాడు ఆయన. ఒక రోజున శ్రీకృష్ణుడు బలరాముణ్ణి పిల్లల్ని వెంట పెట్టుకుని బృందావనంలో ఆవులు మేపడానికి బయలుదేరాడు. ఇంకా 7వ ఏడు రాలేదు, అది గుర్తుపెట్టుకోండి. అప్పటికి 6వ ఏడు నడుస్తోంది. ఆ పూట ఎందుకో కానీ కృష్ణుడు మనందరం సద్దన్నం తిరిగి విసిగిపోయాం, ఈ రోజుకి ఎవరు ఆహారం పట్టుకురాకండి అన్నట్ట. కృష్ణుడు ఏం చెబితే చేస్తారండో. కృష్ణుడికి చెప్పకుండా మేము అక్కడికి వెళ్ళాం, వారాహి దగ్గరికి వెళ్ళాం, లేకపోతే వసుంధర దగ్గరికి వెళ్ళాం, స్నానానికి వెళ్ళాం అనే లక్షణం వాళ్ళకు ఉండదట. వాళ్ళు కృష్ణుడికి చెప్పండి ఏ పని చేయరు. అట్లా నమ్మారు కాబట్టి కృష్ణానుగ్రహంతో ముక్తి పొందారు. కొంతమంది గురువుగారు మీరు ఏం చెబితే అది చేస్తాం, మళ్ళీ బయటికి వెళ్ళాక వాళ్ళ సొంత పెత్తనం వాడిదే. అమ్మో ఇదో దొంగ నాటకం ఉండవు. పైకి మీరు ఎలా చెబితే అలాగే, కానీ ఈ ఒక్కటి తప్ప ఇంకేదైనా అడగండి. ఇక ఏదడిగినా ఈ ఒక్కటి తప్ప, ఆ ఒక్కటి అడక్కో. అందుకే ఆ ఒక్కటి అడక్కనే సినిమా తీశారు వీళ్ళ వల్లే. ఇటువంటి కపట భక్తులు కలియుగంలో ఎక్కువగా ఉంటూ ఉంటారట. అది చాలా పెద్ద పొరపాటు. నిజంగా నువ్వు గురువుగారు నమ్మితే ఆయన నీ బాగును మాత్రమే చూస్తాడు కనుక ఆయన చెప్పినట్టు చేయగలిగితే చెయ్యి, లేకపోతే నీ మాట్లాడకుండా ఇంట్లో పో అంటాడు కదా ప్రహ్లాదుడు. పొండొల్లని వారు కర్మపుంజము పాలై, నేను చెప్పిన మాట వినని వాళ్ళు పొండి కర్మపుంజం పాలై నశించిపోండి, మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్పాడు. ఎవడ కర్మ వాడు అనుభవించడం అన్నాడు. మన పెద్దలు మంచి పాట చెప్పలా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికై నన్ను తప్పదన్నా, ఏనాడు ఏ కర్మ ఎక్కడ చేసెనో ఎవడికైనా తప్పదన్నా. పాపం ఒక పాత పాటలు ఉండేదన్నమాట. అందులో పాపం ఇంత లావుగా ఉంటాడు, కీలుగుర్రం అని సినిమాది, అందులో పాట ఇది. ఘంటసాల వారు చాలా అందంగా పాడిన పాట. ఆయన మొట్టమొదటి సంగీత దర్శకత్వం పూర్తిగా వహించిన సినిమా 1946లో తీశారటది. ఆ కీలుగుర్రంలో ఎంత లావుపాటి శిష్యుడు ఉంటాడనమాట. జ్యోతిష్కుడేమో పాపం అసలు గురువుగారు సన్నగా ఉంటాడు, ఈయన ఎంత ఉంటాడు. ఈయనకేమో ఆకలి ఎక్కువ పాపం. ఒక కుండతోటి శుభ్రంగా పానకం తాగాడు, ఎంత కుండతో. కడివెడు తీర్థంబు కడుపారనే గ్రోల కన్నెర్ర మీకెందుకన్నా, కన్నెర్ర మీకెందుకన్నా. ఎంత బాగా అన్నాడు. ఎంత కడవతో ఆయన తీర్థం తాగాడు. ఆయన తీర్థం ఏదో ఆయన తాగుతూ ఉంటే మధ్యలో వీడికి ఎందుకు చెప్పండి, గడగడ తాగేస్తున్నావు, కుండ తాగేస్తున్నావు అంటట. వాడు డబ్బు వాడు కొనుక్కుని తాగాడు. అందుకనే ఆయన ఎంత బాగా అన్నాడు, కన్నెర్ర మీకెందుకన్నా, నా ఒళ్ళు బరువుకి నేనే అడవలే కానీ మీరెందుకు ఎడుతురోరన్నా. వాడు ఒళ్ళు బరువుకి వాడు అడవాలి కానీ నువ్వెందుకు అడుస్తూ ఉంటాడు అనమాట అని వారు అందరూ ఏడిపిస్తుంటే ఒళ్ళుమండి, నా ఒళ్ళు బరువుకి నేనే అడవలే కానీ మీరెందుకు ఎడుతురోరన్నా అన్నాడు. మంచి భలే తత్వాలండి అప్పట్లో. మంచి మంచి పదాలు, చిన్ని పదాలు. తాపీ ధర్మారావు నాయుడు గారు రాశారట ఈ పాట. చాలా గొప్పగా రాశాడు ఈ పాట మాత్రం. అందులో నాకు బాగా ఇష్టమైందనమాట.
ఆనాటి పాండవులు ఆకులలములు మేసి అడవి పాలైపోయిరన్నా, అడవి పాలైపోయిరన్నా. రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెనన్నా. రాముడంతటి వాడు సీత దూరం అయిపోతే పామరుల్లో ఏడ్చాడు. పాండవులు ఆకులు అలవులు తిని అడవి పాలైపోయారు. ఇలాంటి చిన్న చిన్న పదాల్లోనే మంచి మంచి తత్వాలు రాసేవారు అప్పట్లో. కాబట్టి వాటిని తత్వాలు అనే పేరుతో పాడుకునేవారు. ఇప్పుడు పాడుకుంటారు అనమాట. కొట్టండి గెల్లండి చంపండి తావండి ప్రేమ, ఇది పాట. దెబ్బకు వణుక్కుంటూ మన వాళ్ళు రాయగలరు, బాగా రాయగలరు, సందేహం లేకుండా. ఇప్పుడు మహాకవులు లేరని కష్టమండి కానీ అవకాశం ఇవ్వట్లేదు. చాలామంది వారికి అవకాశం ఇస్తే అద్భుతంగా రాస్తారు. ఎటువంటి పాటలు రాసి ఉన్నవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు కూడా మహాత్ములు. ఈ మధ్యకాలంలో వస్తున్న కుర్రవాడు, అతని పేరేంటి, మన చేగొండి శ్రీరామేనా, అనంత శ్రీరామ్. ఎంత అద్భుతంగా ఉంటాయి కొన్ని కొన్ని పదాలు. రామభక్తుడు, చిన్న కుర్రవాడు, మా కళ్ళ ముందు పెరిగినవాడు. మేమంతా అతను చూసిన వాళ్ళ నాన్నగారు మేము కలిసి భువన విజయాలు చేసాం. నేను కోట మేము అందరం బాగా ఎరుగుదాం వాళ్ళ నాన్నగారిని. ఆ అబ్బాయి మా కళ్ళ ముందు తిరిగినవాడు, అద్భుతంగా రాస్తున్నాడు. జొన్న విత్తులు వారి పాటలు రాస్తే ఎంత బాగుంటాయో కొన్ని కొన్ని పాటలు. ఇంకా మొన్నే వెళ్ళిపోయిన మహాత్ముడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నేనంటే ఎంతో భక్తి. మీరు చూశారు కదా టీవీలో కూడా, ఆయన పాదాభివందనం పద్మాగర్ గారికి అనేవాడు ఆయన. ఎంత అందమైన పాటలండి. బూడిదిచ్చేవాడిని ఏమి అడిగేది, అలాంటి పదాలు రాయాలంటే ఎంతో భక్తి కావాలి. అంత అందంగా రాయగలడు. సరదాగా ఉందిగా సెప్టెంబరు మార్చిపోయిన వాయిదా పద్ధతి ఉంది దేనికైనా, అది కూడా రాయగలడు ఆయన. రెండు వాళ్ళు మనం ఎలా ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోగలిగే మహాకవులు ఎప్పుడూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కానీ మరి అవకాశం ఇస్తే విజృంభించి రాయగలుగుతారు. అలాంటి అందరికీ కూడా ప్రతిభామూర్తులందరినీ మనం భగవంతుడి కింద భావించే వారికి శుభం కలగాలని కోరుకోవాలన్నమాట. ఎవరెవరిలో ఏ ఏ శక్తులు ఉన్నాయో అవన్నీ వారివే. గొప్ప గొప్ప కవులు వస్తున్నారు, పుట్టాలి, పుట్టి ఇంకా బాగా రాయాలి. కాబట్టి ఎందుకు చెప్తానంటే, శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఎవరి పనులు వాడు చేయవలసిందే, విని చేయవలసిందే. ఆయన ఏమన్నాడు, సద్దన్నం వద్దు నాతో రండంటే మానేసి వచ్చారండి. ఎందుకని? కృష్ణుడు ఈ పూట సద్దన్నం వద్దన్నాడంటే పొద్దెక్కేలోపు ఈ బోడి సద్దన్నం బదులు ఏదో పెడతాడు ఆయన. ఆ నమ్మకంతో వచ్చారు. నీ మూట నువ్వు తెచ్చుకున్నావు అనుకో, నీ మాగాయి నీకు ఆ మాగాయే మిగులుతుంది. అప్పుడు మాత్రం ఇంకా రెండో పని చేయకూడదు. ఆ పూట మొత్తం పిల్లలంతా కృష్ణుడి యొక్క మాట వల్ల ఒక్క మూట తెచ్చుకోలేదు, పెరుగు తెచ్చుకోలేదు, మంచినీళ్ళు కూడా తెచ్చుకోకుండా కృష్ణుడితో చేతులు ఊపుకుంటూ బయలుదేరారు. ఏం చేస్తాడో కృష్ణుడి వాడు చూద్దామని. అసలే అది కాస్త వేసవి కాలం. ఆ కాలంలో అందరూ అడవిలో పెడుతూ ఉంటే చాలా దూరం వెళ్ళిపోయాక అందరికీ నీరసం పట్టుకుంది. అమ్మా నీరసం బాబోయ్, కళ్ళు తిరిగిపోతున్నాయి కృష్ణ, నీ మాట విని పార్సిల్ తెచ్చుకోలేదు, దానికి తోడు ఇప్పుడు నీతో వస్తూ ఉండగా ఈ రథంలో ప్యాంట్రీ కారు లేదు, తిండి లేక మాడిపోతున్నాం, గిజగిజలాడిపోతున్నాం, కృష్ణ పాహి పాహి అన్నారు. అప్పుడు కృష్ణుడు నవ్వి, నేను ఇవాళ సద్దన్నం తెచ్చుకోవద్దు అంటే వెనకాల ఒక కారణం ఉంటుంది. మీకు ఆకలి వేస్తుంది, అన్నం కావాలి అంతే కదా అంటే, అంతే. పిండి వంటల మాట ఎలా ఉన్నా ఇంత అన్నం ముద్ద పడకపోతే, మంచినీళ్ళు పడకపోతే మేము కదిలేటట్టు లేము అనగానే అందులో కొంతమంది పిల్లలు పిలిచాడు ఆయన. మరీ వేళ్లాడిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది, మెట్లు ఎక్కుతున్నప్పుడు అని బుసలు కొట్టుకునే మరీ ముసలాళ్ళు లాంటి వాళ్ళు వదిలేసి కాస్త పరిగెత్తే వాళ్ళు ఉంటారు చురుగ్గా, అటువంటి వాళ్ళని పిలిచాడు. మీరు పరుగు పరుగున ఇక్కడి నుంచి తూర్పు వైపు వెళ్ళండి. ఈ యమునా నది తూర్పు ప్రాంతంలో కొంతమంది మహానుభావులైన విప్రులు ఉన్నారు. వల్లవులారయీ వనమున విప్రులు బ్రహ్మవాదులు ఆంగిరసాహ్వయ సత్రంబు సలుపుచునున్నారు. ఓ గోపాలకులారా, ఈ యమునా తీరంలో బృందావనంలో కొంతమంది మహాత్ములైన బ్రహ్మజ్ఞానం కలిగిన వేద పండితులు ఉన్నారు. వారంతా ఆంగిరసం అని ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం చేస్తే వాళ్ళు శరీరంతో స్వర్గానికి వెడతారు. ఆ యజ్ఞం సక్రమంగా జరిగితే శరీరంతో స్వర్గానికి వెళ్ళొచ్చట. చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళడం కాదు, సశరీరులై స్వర్గానికి వెళ్ళవచ్చు. అటువంటి యజ్ఞం చేస్తున్న ఋషుల దగ్గరికి వెళ్ళండి. కృష్ణుడు బలరాముడు బృందావనంలో ఆవులు మేపుకుంటూ వచ్చారు, వారికి ఆకలి వేసింది అని చెప్పండి. వాళ్ళు అన్నం పెడతారు. వాళ్ళు మహాత్ములు, ఎవరికైనా అన్నదానం చేస్తారు. అందున మనకు అన్నదానం చేయడంలో పెద్ద కష్టమేమీ ఉండదు.
వెళ్ళి రండి అనగానే ఓహో అందుకా ఇవాళ సద్దన్నం వద్దన్నం ఎప్పుడు తినే దిక్కుమాలని అనవేగా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెడితే యజ్ఞంలో ఉన్న ఆ శిష్టాన్నం పెడతారు. యజ్ఞంలో అందులో ఆ రోజు పూర్ణాహుతి అట. పూర్ణాహుతి అయిన రోజులు సాధారణంగా ఏం చేస్తారంటే చక్కెర పొంగలి, కట్టు పొంగలి, పులిహార, దధ్యోదనం, పూరీలు. ఏమంటే పూరిక అన్నారండి సంస్కృతంలోనూ. పూరిక శబ్దం తెలుగులో పూరి అయింది, నేతి పూరి ఇటుపైగా ఆ రోజుల్లో ఉన్నాయన్నమాట. నేను చాలాసార్లు చూసి ఆశ్చర్యపోయాను. అగ్ని పురాణంలోనూ ఈ పురాణంలో పూరీల గురించి బాగా రాశారు. ఆహా పూరీలు అంటే ఇప్పటివి కాదనమాట అని తెలిసిందనమాట. పూరిక అన్నారు. అందులో నేత్తో చేస్తే ఇంకా బాగుంటాయట. నేత్తో చేస్తే బాగుండవు, మంచి కమ్మని సరిగ్గా కాచి చేస్తే అద్భుతంగా ఉంటాయి. దిక్కుమాలను ఆవ నూనె వేసి అవేసి చేస్తే రైల్లో ఎక్కిన దగ్గర నుంచి ఆలయం బదులు శౌచాలయానికి పరిగెట్టాలి. కానీ సరైనటువంటి నెయ్యి గియ్యి వేసి పోసి చేస్తే ఆ పూరియే. ఈ పూరీలు పెంచుకొద్దే మన వాళ్ళు పూరీ జగన్నాథం పూరీ అండ మొదలెట్టారు. అది పూరి కాదు, పురీ జగన్నాథం. మనకి పూరీ పెంచబట్టి దాన్ని కూడా పూరీ చేశాం. ఇంకా రకరకాలని చెప్పారు. అపూపాలు, సైదపు పిండి వంటలు, పాయసాన్నములు, చక్కని ఆవు పాలతో పాయసం వండి జీడిపప్పులు కిస్మిస్సులు వేసి వండుతారు ఆఖరి రోజు అన్నమాట గంగాళాలతోటి. అడుగడుక్కి జీడి పలుకే. ఇప్పుడు కలియుగంలో పాయసం పెడతారు, జీడి పలుకులు ఉండవు, రాతి పలుకులు తప్ప, కటా అని బెడ్డలు నవలడం తప్ప. అసలు పాయసం ఎలా చేయాలో ఒకసారి నేను నేర్పిస్తాను, ఒకసారి చూపిస్తాను. అలా చేసుకోండి. ఇంటికి ఓ 4 లీటర్ల పాలు కొనుక్కోండి, ఆవు పాలు. ఆ 4 లీటర్ల పాలు గిన్నెలో పోసి బాగా మరగబెట్టండి. అందులో 1/4 కేజీ బియ్యమే వేయాలి. మళ్ళీ 4 కేజీలు బియ్యం వేయకూడదు. 1/4 కేజీ బియ్యం ఉడుకుతూ ఉండగా కేజీ జీడిపప్పు, 1/2 కేజీ కిస్మిస్, కొంత బాదం పప్పు, నెయ్యి పోసి అలా గరిటతో తిప్పాక కాస్త చిక్కబడుతూ ఉండగా దాన్ని దింపి వేడివేడిగా పోసుకోకండి. మళ్ళీ జీవితంలోకి ఏ పాయసం తినరు. కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు బంగారపు కంచంలో కానీ వెండి కంచంలో కానీ విస్తరాకులో కానీ మీ ఓపికను బట్టి పోసుకుని తింటే ఇక గోలోకానికి వేరే వెళ్ళక్కర్లేదు. స్వర్గానికి బెత్తెడు దూరం కాదు, పూర్తిగా దూరంలో కాదు, దగ్గరికి వెళ్ళిపోయినట్టే. అది స్వర్గం అంటే. ఈ యజ్ఞములో రకరకాల పిండి వంటలతో, సైదపు పిండి వంటలతో వాళ్ళు భోజనాలు పెడతారు. పూర్ణాహుతి అయ్యాక ఆ సమయంలో వెళ్ళి మీరు అడగండి భోజనం పెడతారనగానే వీళ్ళంతా ఉత్సాహంగా బయలుదేరారు. ఆ సమయంలో ఈ బ్రహ్మజ్ఞానులంతా పూర్ణాహుతికి పెడుతున్నారు. నివేదనలు గుండిగలు అక్కడ పెట్టుంచారట. అసలు చూస్తూనే నోరూరిపోతూ ఉంటుంది. వెంటనే వీళ్ళు వెళ్ళి మహాత్ములారా, కృష్ణుడు బలరాముడు మేమందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి దగ్గరలోనే 1 కిలోమీటర్ దూరంలో కృష్ణుడు ఉన్నాడు. మేమంతా ఆకలితో ఉన్నాం, మీరు మాకింత అన్నం పెట్టండి. ఘన దీక్షితునకు నైనం చనుకుడువగ పశువధంబు సౌత్రామణియుం జనిన వెనుక దోషములే ధనఘాత్మకులారండు అన్నములిండా. పుణ్యాత్ములారా, ఎంత దీక్షాపరుడైనా యజ్ఞం పూర్తయ్యాక, పశువధం అయ్యాక, సౌత్రామణి పూర్తయ్యాక పూర్ణాహుతి చేసి ఇతరులకు అన్నం పెట్టి తాము తినచ్చని శాస్త్రం చెబుతున్నది. మీరు కూడా దీక్షలోంచి ఇప్పుడే విరమణ చేస్తున్నారు. మీ దీక్ష పూర్తవగానే మాకు ఇంత అన్నం పెట్టండి. అన్నం పెట్టడం కంటే గొప్ప యజ్ఞం ఏమున్నది? అన్నదానము కంటే గొప్ప దానము లేదు. నాన్నదాన సమం పుణ్యం, నా అన్నదాన సమం పుణ్యం, అది నాన్నదాన సమం పుణ్యం. ఈ మధ్యన ఇది మాట విని నాన్నదాన సమం పుణ్యం అని గురువుగారు చెప్పారని వాళ్ళు నాన్నం దానం చేసేసట. తెలుగు నాన్న కాదు, నా అన్నదాన సమం అనమాట. అది కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే శ్లోకం రాసేటప్పుడు అక్కడ వేస్తారు కదా శ్లోకను, నాన్నదాన సమం పుణ్యం అని పద్మాకర్ గారు అని కింద నా పేరు కూడా వేశారు. పైగా పద్మాకర్ గారు చెప్పారు ప్రమాణంట, ఇదిగో నాన్నారా అని దానం చేసేశాడు. వాడు నాన్న నెత్తిమీద రూపాయి పెడితే పావులోకి ఎవరు కొనరు, ఆయన్ని దానం చేశాడు. కాబట్టి అది కాదు అక్కడ అర్థం. అన్నదానంతో సమానమైన పుణ్యము లేదు అనగా వాళ్ళు ఎగాదిగా చూసి ఓ పక్కనేమో 3 రోజుల నుంచి ఉపవాసంతో గజగజలాడుతున్నామా, పూర్ణాహుతి కడుతుంటూ వచ్చి అన్నం అడుగుతారా, చెప్పండి అన్నారట. వాళ్ళు చదువుకున్న వాళ్ళే, బాగా పండితులే, అసలు యజ్ఞం అంటే విష్ణువుని ఎరిగిన వాళ్ళే. దురదృష్టం కనిపెట్టలేపేట. క్రతువులు మంత్రము తంత్రములు ధనములు కాలంబు దేశంబు దేవతలు వనులు మేదినీసురులు ఎవ్వాడట్టి సర్వేశ్వరున్
మతి నూహింపక గోపబాలుడనుచుల్ మందస్థితిని చూచి దుర్మతులై అన్నము లేదు పొమ్మనిరి సమ్మాన క్రియాశూన్యులై. వాళ్ళు చేసే యజ్ఞం కృష్ణుడే. యజ్ఞో వై విష్ణు అని వేదం అంటున్నది. యజ్ఞం విష్ణువు, అందులో వాళ్ళు చదివే మంత్రములు విష్ణు మంత్రములే. ఆ తంత్రమంతా ఆ క్రియ అంతా కృష్ణుడే. వాళ్ళు ఉపయోగించే డబ్బు కృష్ణస్వరూపమే. కాలం కూడా విష్ణు స్వరూపమే. అందుకే ఆయన కాలోస్మి లోక క్షయకృత్ వివృద్ధ అంటాడు ఆయన. భగవద్గీతలో నేనే కాళహాస్మి అన్నాడు ఆయన. కాలస్వరూపుడు ఆయన, కాలపురుషుడు ఆయన. ఆ కాలము ఆయనే. దేశం కృష్ణుడు, మొత్తం దేవతలంతా ఆ కృష్ణుడే. అగ్నిహోత్రములు కృష్ణుడు. ఇంతెందుకు అక్కడికి ఆ విప్రులు కూడా కృష్ణుడే. అటువంటి పరమాత్మని గ్రహించలేక పాండిత్యాహంకారం వల్ల దురదృష్టం వల్ల గుర్తించలేక ఛీ పొండి అన్నారట. ఆ సర్వేశ్వరుణ్ణి ఏమాత్రం గ్రహించలేకపోయారు. గోపబాలకుడు ఏదో ఆవులు మేపుకునే చిన్న కుర్రాడు అనుకున్నారు. చెప్పారుగా, బుద్ధి మందగించింది. మందగించిన బుద్ధితో దురదృష్టవంతులయ్యారు. అందుకే చెబుతుంటే నాకు కంఠం కూడా ఒకసారి క్షణకాలం గద్గతం అయిపోతుంది అనమాట. ఎంత దురదృష్టం అనిపిస్తుంది అనమాట. మందబుద్ధులైపోయారు. దుర్మతులయ్యి అన్నారు మళ్ళీ అక్కడ కవిత్వంలో. సంస్కృతంలో కూడా దుర్మతయ అని అన్నారు. అలా దుర్మతులై దుర్బుద్ధి కలిగిన వాళ్ళే. అన్నం లేదు పండి గెట్ అవుట్ అన్నారు. కాలప్రభావం. మహాత్ములు జ్ఞానులే అప్పుడు కళ్ళు మూసుకుపోయాయి. గొప్పవాడిని గుర్తించాలంటే ఏదో పూర్వజన్మ సుకృతం ఉండాల్సిందే. పాప వీళ్ళు ఈశ్వరోమని ఏడ్చుకుంటూ కిలోమీటర్ వచ్చారు. ఓ మైలు దూరం వచ్చారు. మళ్ళీ మైలు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు తిండి తిన్నప్పుడు మైలు ఎలా నడుస్తారు, కానీ తిండి లేకపోతే ఎలా నడుస్తారండి? మంచినీళ్ళు లేవు, అన్నం లేదు. అయ్యో అన్నం లేదు పొమ్మన్నారా వీళ్ళు అనుకుంటూ ఆయాసపడుతూ ఎరసపడుతూ మళ్ళీ వెనక్కి వచ్చేశారు. పాపం కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణుడి కాళ్ళు పట్టుకుని ఏడ్చారు. కృష్ణ, మమ్మల్ని పరీక్షించాలనుకుంటే ఇంకో రకంగా పరీక్షించాలి, కానీ అన్నం తెచ్చుకోవద్దని ఇక్కడికి మమ్మల్ని పిలుస్తావా? సద్దన్నం వద్దంటావా? నీ మాట విని అన్నం తెచ్చుకోలేదు కదా మేము. తీరా అన్నం లేకుండా వచ్చిన మమ్మల్ని అన్నం పెట్టకపోతే పెట్టకపోయావు, మైలు నడిపించి మళ్ళీ వెనక్కి మైలు వచ్చేలా చేస్తావా? 2 మైళ్ళు తిండి లేకుండా మాడిపోతున్న సమయంలో మమ్మల్ని నడిపిస్తావా? గిజగిజలాడిపోతున్నాయి చేతులు, ఉడుకుతున్నాయి కాళ్ళు, శరీరం కంపిస్తోంది, పొట్టంతా బాధపడిపోతుంది అనగా ఏం జరిగింది అన్నాడు ఆయన. ఏం ఎరగనట్టు నవ్వుకుంటూ. నవ్వుతావు, నవ్వు అంతే. మరి నవ్వులు పాలయ్యాం మేము. నువ్వు చెప్పినట్టే ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమంటే ఛీ పండి అని వాడు మమ్మల్ని మెడబట్టుకు గంటారు. అన్నం పెట్టకపోవడం ఒక పక్కన పెడితే అవమానం పాలయ్యి వచ్చాం మేము. అవమానం ఇంకా బాధ కలిగిస్తోంది అనగా ఆయన మళ్ళీ నవ్వి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అన్నం అడిగారు అన్నాడు. ఇంకేముంది, యజ్ఞం చేస్తున్న విప్రుల దగ్గరికి వెళ్ళి అడిగాం అనగా అదే మీరు చేసిన పొరపాటు. ఎవడన్నా అన్నం మగవాడిని అడుగుతారా? వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి? భర్త దగ్గరికి వెళ్ళి ఏమన్నా అన్నం వండారా పెడతారా అంటే మండిపోతుంది వాడికి. అంటే రోజు నేను వంట చేస్తున్నట్టు బయటికి అనౌన్స్ చేస్తామంటాడు పైగా మండిపోయి. సత్యనారాయణ గారు ఇంటికి వెళ్ళి, సత్యనారాయణ గారు మీరు అన్నం వండేశారా, కాస్త అన్నం పెట్టండి అంటే మండిపోదానికి, ఏమండి భాస్కర్ లక్ష్మి గారు కాస్త అన్నం పెట్టండి అని అడిగితే ఆవిడ పెడుతుంది. ఈయన పెడతారా? ఈయనకి అన్నం వండడం వచ్చి ఉండొచ్చు కాక, రోజు చేస్తూ ఉండొచ్చు కాక, కానీ అది పబ్లిక్ చేయకూడదు కదా. ఒకడు ఉండేవాడు, ఓ ముష్టాడు వచ్చి మా ఇంటి పక్కనే రోజు ఆయన ఇంట్లో వంట చేస్తాడు, అదేమో బయటికి తిరిగి కూడా కాపాడుకునేవాడు. ఏమంటే అమ్మగారు అయ్యగారు ఉన్నారా, వంట అయిందా అనేవాడు. ఇక ఆయన తల పట్టుకుని ఇది ఎక్కడ కూడా బాబు నన్ను అల్లరి చేసేసావు, ముష్టాడికి కూడా లోకి అయిపోయారు అనేవాడు ఆయన. వాడు వచ్చి ఓ రోజున ఏం చేశాడు తెలుసా, ఆయన లేడు, లోపల ఎక్కడో ఉన్నట్టున్నాడు. ఇంతలో ఆవిడ వంట చేసి అన్నం వడ్డించింది. వాడు కొంచెం నోట్లో పెట్టుకుని అమ్మగారు మీ వంట బాగాలేదండి, అయ్యగారిదే బాగుంది, చెయ్యికి ఇవాళ మీరు ఎందుకు చేశారండి అన్నాడు. అలాగా కొన్ని రహస్యాలు ఉంటాయి, ఇక్కడ పక్కన పెట్టండి. ఏది ఏమైనా మాతృమూర్తులు అన్నం పెడతారు, అంతేగాని మగవాళ్ళకి అన్నం పెట్టమనేసరికి కొంచెం చికాకు వస్తుంది. పైగా వాడు యజ్ఞదీక్షలో ఉన్నారు.
పూర్ణాహుతికి వెళ్ళాలి, ఉపవాసంతో ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిని ఇబ్బంది పెడితే కోపం రాదా? మరి చాలా పెద్ద పొరపాటు చేశారు. తల్లుల దగ్గరికి వెళ్ళాలి, మాతృమూర్తుల దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలి వేస్తుందంటే అన్నం పెడతారు. కాబట్టి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళండి. ఈసారి ఆ ఋషిపత్తుల దగ్గరికి వెళ్ళి కృష్ణుడు అన్నం అడిగాడని చెప్పండి అనగానే, కృష్ణ ఎప్పటికే 1 మైలు వెళ్ళాం, 1 మైలు వచ్చాం, 2 మైల్స్. ఈసారి అక్కడికి వెళ్ళామా, వారు అన్నం పెడితే సరే, పెట్టకపోతే ఇకమేం తిరిగిరాం, అక్కడే పడి శరీరాలు విడిచిపెట్టేటట్టున్నాం అనగా, మీకేం పర్వాలేదు నన్ను నమ్మి వెళ్ళండి అన్నట్ట. అంటే ఇందాక వాళ్ళు వెళ్ళేటప్పుడు కృష్ణుడు అన్నం అడగమన్నాడు, అడిగితే పెట్టేస్తాడా అని కొంచెం అనుమానించేటండో. కొంతమంది ఉంటారులేండి, మా గురువుగారు అలాగే అంటారు, లేదు ఆయన చెప్పినట్టు మనం ఎక్కడ చేస్తాం అంటారే, వాళ్ళు అనమాట ఆ కేటగిరీ. అందుకనే ఓ దెబ్బ కొట్టాడు కృష్ణుడు. ఆయన తలుచుకుంటే అన్నం ఇక్కడ తేలేడా? ఇందులో కొంతమంది అనుమానించారు, కృష్ణుడు అన్నం అడిగినంత మాత్రము చేత ఋషులు పెడతారా చూద్దాం అని కొంచెం శంకిస్తూ వెళ్ళబట్టి ఈ కష్టం వచ్చింది. ఈసారి ఏమన్నాడు, నమ్మి వెళ్ళండి, ఆ తల్లులు అన్నం పెడతారనగానే నిశ్చింతగా బయలుదేరాడు ఆయన. ఈ బాలురు నిశ్చింతగా ఈసారి కృష్ణుడు నమ్ముదాం, ఆయన చెప్పినట్టే చేద్దాం, భోజనం దొరుకుతుందనుకుని కాలినడకన ఈశ్వరోమంటూ ఈడ్చుకుంటూ కాళ్ళు వెళ్ళారు. ఇందాక మగవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా అన్నం పెట్టండి అని వినయంగా అడిగారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి ఆడవాళ్ళంతా నైవేద్యాలు అవి సిద్ధం చేస్తున్నారులేండి, అలా సిద్ధం చేస్తున్న స్త్రీమూర్తుల దగ్గరికి వచ్చి కొంచెం ఫోర్స్గా అడిగారట, దౌర్జన్యంగానే అడిగారు. గోవుల మేపుచు నాకొని గోవిందుండ అన్నమడిగి కొని రండని మమ్మీ వేళ పుత్తించే సుధీ విలసితలార 2 తెండు అన్నంబులు అన్నారు. అంటే ఎక్కడ వినయం లేదు. ఆవులు మేపుతూ కృష్ణుడు బలరాముడితో మాతో ఇక్కడికి వచ్చాడు. కృష్ణుడికి మాకు ఆకలిస్తోంది. ఓ బుద్ధిమంతులు అంటారు మీరంతా, స్త్రీమూర్తులారా ఇక రండి, అన్నాలు తెండి. భవతీ భిక్షాందేహి లేదు అక్కడ, 2 తెండు అన్నమ్ములు అన్నారట. నిజంగా ఎవరన్నా వచ్చి అన్నం పెట్టవే అని అడిగితే ఒళ్ళు మండదా? కానీ ఆ స్త్రీలు జ్ఞానస్వరూపిణులు. శ్రీకృష్ణుడు పరమాత్మ అవతరించాడని వాళ్ళు తెలుసుకున్నవాళ్ళు, చిన్నప్పటి నుంచి కృష్ణభక్తితో పెరిగారు. ఎప్పుడో నారదుడు చెప్పాట, కృష్ణుడు ఇక్కడికి వస్తాడో ఆయనకి అన్నం పెడితే మీరు తరిస్తారని. ఆ గురువు గారి మాట నమ్మారు. అలా నమ్మాలి గురువుని. నారదుడు చెప్పిన మాట మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది. వెంటనే లేచిపోయేటండి వాళ్ళు, కూర్చున్నట్టే టక్కన లేచి నిలబడ్డారు. ఏమేమి శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి ఈ ప్రాంతంలో గోవులు వేపుతూ వచ్చాడా? ఆ పరమాత్మునికి ఆకలి వేసిందా? ఆయనకు ఆకలి వేయడము లేదు, ఇంకోటి లేదు. ఆ ఆకలి వంకతో మేము పెట్టే అన్నం తిని మమ్మల్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు ఆయన. సర్వాన్నములు తన కడుపులో పెట్టుకున్న పరమాత్ముడు మా అన్నం తినడానికి వచ్చాడు, మా జన్మ ధన్యమైపోయింది బావోయ్, మేము గురువు గారైన నారదుడి దగ్గర మంత్రోపదేశం పొందాం, ఆ మంత్ర ప్రభావం ఈనాడు మమ్మల్ని అనుగ్రహించింది అని పులకించిపోయారు. పులకించి చెక్క లేచారు. ఓ పక్కన భర్తలు పూర్ణాహుతికి రెండంటే వినిపించుకోకుండా, అసలు పూర్ణాహుతి అక్కడుంది, ఈ పూర్ణాహుతి మాకు వద్దన్నారు. ఇళ్లల్లోంచి లేచారు. ఒక ఆవిడ పాయసం గంగాళం ఎత్తుకుంది, ఇంకొక ఆవిడ పులిహార తీసుకుంది, దధ్యోదనం తీసుకుంది, పెరుగు, మేగడ, గారెలు, బూరెలు, ఒకటేమిటి ఎవరికి తోచిన వాళ్ళు మొయ్యగలిగిన అన్ని భుజాల మీద పెట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకున్నారు. వర్షాకాలంలో నదులు మహావేగంగా ప్రవహించి సముద్రంలో గడిపోతాయి. అలా వర్షాకాలపు నదుల వలె వేగంగా శ్రీకృష్ణ పరమాత్మ అనే సాగరం కేసి బయలుదేరిపోయారట. వాళ్ళంతా హుషారుగా ఉత్సాహంగా బయలుదేరారు. నిజంగా మామూలుగా అయితే 2 గుండిగలు మొయ్యలేరు. నా కూడా ఉన్నాయని ఇందాక పంచులున్న బ్యాగ్ పోయడానికి నానా ఎతర పడిపోయి ఇలా నడిచాడు. అటువంటిది వాళ్ళు గుండిగులు మోసుకుంటూ బయలుదేరిపోయారట. పాలు, పెరుగులు, వెన్న, నేతులు, పాయసం, దధ్యోదనం, కట్టుపొంగలి, పూరీలు, చపాతీలు, కూరగాయలు, సాంబార్లు, బకెట్లు గుర్తు బయలుదేరిపోయారు. భర్తలు వద్దంటుంటే వినిపించుకోకుండా భర్తల్ని, సోదరుల్ని అందరినీ పక్కకి తోసి తొలగించుకుని వెళ్ళిపోయారట. ఇక్కడ చూడండి, ఆటో వాళ్ళ మీదకి దౌర్జన్యంగా వచ్చి తోసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగా వెనకాతలు బండివాడు వచ్చేటంటే మీరు పక్కకు పడిపోయినట్టే. అలా తోసుకుంటూ వెళ్ళిపోయారు. అలా తెల్లబోతూ ఉండిపోయారు ఋషులు. 1 మైలు దూరం క్షణకాలంలో ప్రయాణం చేసి అక్కడికి వచ్చేశారు వారంతా. వారు వచ్చే సమయానికి ఒక స్నేహితుడి భుజం మీద చెయ్యేసి నెత్తి మీద నెమలిపించం బిగించుకుని మురళి నోట్లో పెట్టుకుని మధురంగా ఊతున్నాడు ఆయన.
ఆ మధురమైన మురళిక గానమునకు ఆకులన్నీ పరవశించి నృత్యం చేస్తున్నాయి. ఆకు మీద ఆ మాధుర్యం ప్రవాహంగా వెళ్ళినట్టుంది. ఆకులు కూడా కదిలిపోతున్నాయి. హిందీలో రామ్ధారీ సింహ దినకరన్ కవి గారు ఉన్నారు. ఆయన రాధామాధవుల మీద చాలా గొప్ప కావ్యం రాశాడు. ఆయన అద్భుతమైన రాశాడండి. హో హో సుబాదిత ముకుంద సదంగులీసే కాంతారు మే మురళికా జబ్ గూంజుతీ థీ తో పత్ర పరథ కల నృత్యహోత రాగాంగన విధుముఖి చపలాంగినీక అంటాడు ఆయన. తో పత్ర పరథ కల నృత్యహోత. ఆకాకు కూడా ఈ మురళీ రాగానికి నృత్యం చేస్తుందట. అంటే ఆకులు గాలికి కదులుతున్నాయి కదా, కదులుతున్న ఆకులు ఎలా ఉన్నాయి? ఈ శ్రీకృష్ణుని యొక్క మురళీనాదమునకు పరవశించి నృత్యం చేస్తున్నట్టుగా ఉందట. అది కూడా మంచి కల నృత్యం అంటది, మధురమైన మనోహరమైన నృత్యం చేస్తున్నాయట. రాధాదేవి మొదలుకుని అందరి ముఖాలు కూడా చంద్రబింబాల్లో వెలిగిపోతున్నాయి. అసలు కృష్ణుడు పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోవా? పాములు కూడా వచ్చి అక్కడ నృత్యం చేయకుండా ఉంటాయా? ప్రపంచమే పరవశించిపోతుంది. అందరూ తమను తాము మర్చిపోతారు. కృష్ణుడి యొక్క మురళీనాదమును విని నారదుడు ఇక నేను సంగీతం వాయించను అన్నట్ట. ఎందుకంటే నాది సంగీతంలో ఉంది, అసలు సంగీతం నీది అన్నట్టే. శారద కూడా పాడటం మానేసింది. అందరినీ సిగ్గుబడిలే చేసే గానమాయింది. అటువంటి కృష్ణుడిని చూచారు వారు. మురిసిపోతున్నాడు ఆయన, మెరిసిపోతున్నాడు ఆయన. ముఖం చంద్రబింబంలా ఉన్నది. ఒయ్యారంగా త్రిభంగిమలో ఉన్నాడు ఆ పరమాత్ముడు. అటువంటి వాడిని చూడటంతో చేతిలో ఉన్న పదార్థములన్నీ కింద పెట్టి వాళ్ళంతా ఆయన పాదాలు పట్టుకుని సాష్టాంగ దండ ప్రణామాలు చేసేశారు. వారి మనస్సులన్నీ ఎప్పుడూ ఆయనలో లీనమైపోయాయి. అందరికీ మనోవల్లభుడైపోయాడు ఆయన. అక్కడ శరీరములు ఉన్నాయి, వారి మనస్సులన్నీ జీవాత్మలు పరమాత్మలో కలిసిపోయినట్టుగా కలిసిపోయాయి. నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్టుగా పరమాత్మలో వాళ్ళంతా కలిసిపోయారట. ఒక్క క్షణకాలం నిశ్చేష్టులైపోయారు అన్నమాట. వాడు నిశ్చైతన్య స్వరూపిణులైపోయారు. ఎందుకని? వాళ్ళల్లో కదలే శక్తి ఉంది, చైతన్యం. ఆ చైతన్యం మహాచైతన్యమైన కృష్ణుడిలో కలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళంతా అలా రాతి బొమ్మల్లా నిలబడి ఉండిపోయారు. ప్రాణాలన్నీ ఆయనలో కలిసిపోవడం వల్ల అప్పుడు కృష్ణుడు ఆ ప్రాణములను తనలో కలుపుకుని మళ్ళీ తిరిగి వారి ప్రాణములు వారి శరీరాల్లోకి పంపగానే మళ్ళీ వారి శరీరాలు కదిలేయి. అంటే ఒక క్షణకాలం ఆయనలో కలిసి మళ్ళీ బయటకు వచ్చి పునర్జీవితులండ్రయ్యారు. ఎంత గొప్పవాళ్ళండి ఆ ఋషిపత్నులు! మహాతపస్సు చేసిన యోగుల కంటే, యజ్ఞములు చేసిన ఈ పండితుల కంటే వారి భార్యలు, ఆ స్త్రీమూర్తులు నిజమైన భక్తులంటని నిరూపించుకున్నారు. అప్పుడు కృష్ణుడు, స్త్రీమూర్తులారా, మీ అందరి గృహములలో కళ్యాణమే కదా, శుభమే కదా, భర్తల్ని విడిచి ఇక్కడికి రావడం తప్పు సుమా. మీరు వెంటనే ఈ ఆహార పదార్థాలు ఇక్కడ వదిలేస్తే మేము వడ్డించుకుంటాం, మీరు వెళ్ళి మీ భర్తలతో పూర్ణాహుతి చెయ్యండి అనగా వాళ్ళు నవ్వి, కృష్ణ ఇల్లు విడిచిపెట్టి వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళితే మా భర్తలు మమ్మల్ని స్వీకరించరు, ఇప్పటికే కట్టుబాటు తప్పి వచ్చేసాం మేము. పూర్ణాహుతి అంటున్నారు మీరు. నిజానికి పూర్ణాహుతి అంటే ఏమిటి? నిన్ను చూడడమే మాకు పూర్ణాహుతి. ఆ పూర్ణాహుతి మంత్రక్రియ, ఇది నిజమైన జ్ఞానక్రియ. నిన్ను చూడడంతో మా భర్తలకి పూర్ణాహుతి పుణ్యం వచ్చింది. నిన్ను గ్రహించలేక నీకు అన్నం పెట్టక వారు నిన్ను పొమ్మన్నారు, మేము గ్రహించాం. భర్త, భార్య, కొడుకు, కూతురు, ఇల్లు సమస్తము నీవే. ఈ సృష్టిలో నీవు లేనిది ఏదీ లేదు, నీవే సమస్తం. ఈ చరాచర జగత్తులు, ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రాణులు, వస్తువులు సర్వం నీవు. అందువల్ల మేము నీ దగ్గరే ఉంటాం. నీ దగ్గరికి రావడమే, నీకు అన్నం పెట్టడమే మాకు కైవల్యం. నీ దర్శనమే పూర్ణాహుతి, నీ దర్శనమే యజ్ఞం, నీ దర్శనం, నీ స్పర్శనమే మాకు శాశ్వత కైవల్యం అనగానే, ఇది మీరు కనిపెట్టారు. ఎంతవరకు నా తత్వమును ఇంత స్పష్టముగా తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇంట్లో కూర్చున్న మీకు వచ్చిన జ్ఞానం పండితులకు కూడా రాలేదు. మీకు తప్పక ముక్తిస్తాను. నాకు అన్నం పెట్టి మళ్ళీ మీరందరూ మీ ఇంటికి వెళ్ళండి. నా శరీరం కామవాసనతో కూడిన శరీరం కాదు, కైవల్యం ఇచ్చే శరీరం. ఈ శరీర స్పర్శ వల్ల మీరు ముక్తి పొందుతారు. నాకు భోజనం పెట్టాక మళ్ళీ మీ ఇళ్ళకి వెళ్ళండి, మీ భర్తలు స్వీకరిస్తారు. అక్కడ శాస్త్ర ప్రకారం మళ్ళీ పూర్ణాహుతి చెయ్యండి. ఈ జన్మ తర్వాత మీకు పునర్జన్మ లేదు. మీ భర్తలు నా కడనున్నారటంచు అలుగరు, నా దగ్గర ఉన్నారని అలగరు. వెళ్ళి రండి అనగానే నువ్వు చెప్పినట్టే చేస్తా ఉన్నారట వాళ్ళు. ఇక వారంతా భోజనాలు పెట్టారు. ఈ గోపాలకులందరినీ వరసగా కూర్చోబెట్టి, మధ్యలో కృష్ణుడి కూర్చోబెట్టి వడ్డం చేస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళే, నేనే కృష్ణుడికి వడ్డిస్తాను,
పక్కవాళ్ళు మా ఆ సంగతి ఏమిటి అన్నారట. అందరూ కృష్ణుడికి వడ్డిస్తే మరి మిగతా వాళ్ళు ఏమైపోతారు? అందుకని నవ్వే ఆయన ఈ పిల్లలందరినీ కృష్ణుడి కింద మార్చేసేట మొత్తం. ఇప్పుడు కూర్చున్న పిల్లలు ఎవరు కృష్ణుడో ఎవరు గోపాలుడో తెలియట్లేదు, అందరూ గోపాలులే. ఎవరికి వాడే కృష్ణుడికే పెడుతున్నాం అనుకున్నారట. అక్కడ ఉన్నటువంటి తాతగారు కృష్ణుడిలాగే ఉన్నాడు, ఆ పక్కన ఉన్న పీతగారు కృష్ణుడిలాగా ఉన్నారు, ఆ పక్కన ఉన్న ఈతగారు కృష్ణుడిలాగా ఉన్నారు, ఈ పక్కన ఉన్న కోతగారు అలాగే ఉన్నారు. అందరూ కృష్ణస్వరూపులు అయిపోయారట. ఎంతమంది కృష్ణులకి అన్నం పెట్టామనుకున్నారట వాళ్ళు. రకరకాల వరి అన్నాలు పెట్టారు, గోధుమలతో తయారు చేసిన పిండి వంటలు పెట్టారు, పాయసాలు పెట్టారు, అపూపాలు పెట్టారు, నెయ్యి పోసేశారు. ఆజ్యధార ప్రవాహం అన్నారంతే. బకెట్లకు బకెట్లు నెయ్యి పోస్తూ ఉంటే ఆ నెయ్యి అంతా కలుపు తినేశారు వాడు. అన్నం తక్కువ నెయ్యి ఎక్కువ, అన్నం తక్కువ పెరుగు ఎక్కువ, పాయసంలో మెతుకులు తక్కువ పాలు ఎక్కువ. ఇలా శుభ్రంగా భోంచేశారట అందరూ. ఆ మిగిలిన ప్రసాదం వారంతా అమృత వస్తువు అని కృష్ణుడు తిన్న శేష అన్నాన్ని తిన్నారు. ఇక వెళ్ళి రండి అన్నాడు కృష్ణుడు. వాళ్ళంతా ఇళ్ళకి బయలుదేరారు. రాగానే భర్తలందరూ కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల, నిజానికి కృష్ణానుగ్రహం పొందారుగా వారు, అందువల్ల ఇంటికి రాగానే మాకు చెప్పకుండా వెళ్ళారు గనక ఇక ఇంటికి రావద్దు, గెట్ అవుట్ అని ఒక్కరు కూడా అనలేదట. రండి రండి మీరు లేక పూర్ణాహుతి అయిపోయింది, మళ్ళీ పిండి వంటలు వండుకుందాంలే, మళ్ళీ నివేదనలు చేద్దామన్నారట వాళ్ళు. కానీ ఒక్కడు మాత్రం ఒక్కట, ఏమే నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు, వెడుతూ ఉంటే వద్దన్నాను నేను అడ్డగించినా వినిపించుకోకుండా ఒక్క తోపు దోసి వెళ్ళిపోయావు, ఇక నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వెళ్ళలేదు పో అన్నట్ట. వెంటనే ఆవిడ కృష్ణ అన్నది. అందరూ చూస్తూ ఉండగా ఆవిడ శరీరంలోంచి బొటన వేలంత కాంతి వచ్చి ఆకాశ వర్గంలో వెళ్ళి కృష్ణుడిలో లీనమైపోయింది. ఒక్కడు మాత్రమే అడ్డుకున్నట్ట. కావాలంటే చూడండి, అందులో ఒక్కడే. ఆ ఒక్కడు అడ్డుకోకపోతే ఈ మహిమ మనకి తెలియదు. అందుకే భగవంతుడి సంకల్పం అది. వాడు అడ్డుకుంటే ఆవిడ కృష్ణుడిలో కలిసిపోయింది. అప్పుడు అర్థమైంది యజ్ఞం చేసిన వాళ్ళకి. వాళ్ళంతా తలకాయలు పట్టుకుని ఏడ్చారు. అయ్యో మనం చదువుకున్నాం అనుకున్నాం, శాస్త్రాలు చదువుకున్నాం, తర్కం మీమాంస అనుకున్నాం, మన బతుక్కి దిక్కుమాల మాంసం మిగిలింది శరీరం. కానీ ఏ చదువు లేకుండా ఇంట్లో కూర్చున్న ఈ స్త్రీమూర్తులంతా కృష్ణుడిని గ్రహించి ఆయనకి అన్నం పెట్టి అసలైన పూర్ణాహుతి చేశారు అని పాపం చాలా బాధపడ్డారు వాళ్ళు. క్రతువులు మంత్రము తంత్రములు ధనములు కాలంబు దేశంబు దేవతలు బహునులు మేదినీసురులు ఎవ్వాడట్టి సర్వేశుడు ఈ క్షితిరక్ష్యంపజనించినాడు ఎరుగము ఆ శ్రీభర్తకున్ కర్తకున్ కుతలోద్ధర్తకు మేము మృక్యదము రక్షోనాథ సంహర్తకున్. ఇందాకటి పద్యమే. మొదటి 2 పాదాలు ఉంచి మిగతా 2 పాదాలు ఇక్కడ మళ్ళీ రాశాడు పోతన గారు. ఈ యజ్ఞం కృష్ణుడు, మంత్రం కృష్ణుడు, తంత్రం కృష్ణుడు. తంత్రం అంటే క్రియ, చేసే పనులు అన్నమాట. ధనం కృష్ణుడు, కాలం కృష్ణుడు, దేశము కృష్ణుడు, దేవతలు కృష్ణుడు, ఈ అగ్నిహోత్రుడు కృష్ణుడు, ఈ యజ్ఞం చేసే విప్రులం మనము ఆ కృష్ణుడే. సర్వంతారైన ఆ పరమాత్ముడు ఈ భూమిని రక్షించడానికి అవతరించాడు. ఈ క్షితి రక్షింపజనించినాడు. ఈ భూమిని రక్షించి ధర్మ సంస్థాపన చేసి దుష్టుల్ని శిక్షించడానికి అవతరించాడు. మేము గ్రహించలేకపోయాం. ఆ లక్ష్మీ వల్లభునికి, సమస్త లోకాలని సృష్టించే కర్తయైన పరమాత్మకి, భూమిని ఉద్ధరించిన వాడికి, రాక్షసులను సంహరించిన వారికి మేము భక్తితో నమస్కరిస్తున్నాం. కృష్ణ, మేము ఎంత మోసపోయాం. నీవు మా దగ్గరకు వస్తే నీకింత నైవేద్యం పెట్టలేకపోయాం. విగ్రహానికి నైవేద్యం పెట్టాం, అసలైన జీవంతో ఉన్న విగ్రహానికి నివేదన చేయలేకపోయామే. కటకట మోసపోయితిమి, కటకట మోసపోయితిమి, కాంతల పాటియు బుద్ధి లేదు, కాంతల పాటియు బుద్ధి లేదు, నేడిటు హరి కానబోయరుగమేము, దురాత్ములమేము, కల్మషోద్భటులము, విష్ణుదోరగుల ప్రాజ్ఞతలేల, తపంబులేల, పర్యటనములేల, శీలములు యాగములున్ మరియేల కాల్పనే.
అయ్యయ్యో, ఎంత మోసపోయాం, ఎంత ప్రమాదం తెచ్చుకున్నాం. మన ఆడవాళ్లకున్న బుద్ధి కూడా మనకు లేకుండా పోయింది. మనం చదువుకున్నాం, వాళ్ళు పెద్దగా చదువుకోలేదు అనుకుని వాళ్ళని అవమానం చేసాం. అందుకే మన బతుకులు ఇలా తగులుపడ్డాయి. భార్యని గౌరవించని వాడు కూడా ఒక భర్తేన దిక్కుమాలిన దౌర్భాగ్య బ్రతుకు కదా మంది. స్వయముగా శ్రీహరి వస్తే ఆ శ్రీహరిని గుర్తించలేకపోయాం. మేము దుర్మార్గులం. మా శరీరం అంతా కాలుష్యంతో పుట్టింది, కుళ్ళు కుతంత్రాలతో కూడిన పనికిమాలిన శరీరం. విష్ణువునకు దూరం అయ్యాక ఇక వాడి తెలివితేటలు ఎందుకు అన్నారు వాళ్ళు. విష్ణుతో రఘుల ప్రాజ్ఞతలేల. పరమాత్ముడైన విష్ణువుని గుర్తించలేనప్పుడు వాడు చదువుకోవడం వల్ల ఏం లాభం? వాడు చదువు, అది చదువు కాదు, వాడు చదువు చట్టుబడ్డలుగా. తపస్సు ఎందుకు? విష్ణువుకు దూరం అయ్యాక. ఈ యాత్రలన్నీ తిరగడం ఎందుకు? విష్ణుద్వేషం పట్టుకున్నాక. శీలం ఎందుకు? ఈ యాగం ఎందుకు? తగలబెట్టడానిక అన్నారండో. కాల్పనే అంటే తగలబెట్టడానిక మన యజ్ఞాలు అనుకుని ఏడ్చి భార్యల్ని గౌరవించి అప్పుడు పూర్ణాహుతి చేసి, కృష్ణ మేము చేసిన ఈ అపరాధాన్ని క్షమించు, నువ్వు కరుణామూర్తివి, అపరాధులను కూడా నిరపరాధుల్ని చేసి నీలో కలుపుకునే నీకు నమస్కరిస్తున్నాం అని నమస్కరించారు. ఎందుకంటే కళ్ళ ముందు ఒక ఆవిడ వెళ్ళి కృష్ణుల్లో కలిసిపోయింది కనుక. ఒక ఆవిడ ఆత్మ అందరూ చూస్తూ ఉండగా పైకి లేచి, అందరూ చూస్తూ ఉండగానే ఆకాశంలో ఉన్న కృష్ణుడిలో కలిసిపోయింది. కృష్ణుడు ఆకాశంలో వాళ్ళకి దర్శనం కూడా ఇచ్చాడు. ఈ విధంగా కృష్ణుడికి నమస్కరించారు. కానీ మళ్ళీ ఇక్కడ కొసవరిపోయాడో తెలుసా? కంసుడి మీద భయంతో కృష్ణుడి దగ్గరికి మాత్రం వెళ్ళి దర్శనం చేసుకోలేదట. ఇదే చూడండి, భాగవతంలో ఉంది. మేము మళ్ళీ పెడితే కంసుడికి దూరం అయిపోతామేమో అనే భయంతో అక్కడికి వెళ్ళలేక అక్కడి నుంచే దండం పెట్టారు. చెప్పారు కదా, మీరు ఎన్ని చెయ్యండి, కృష్ణానుగ్రహం లేకపోతే ఆ కర్మ అంతే. ఎంత అద్భుత ఘట్టం ఇది. అందుకే ఈ ఘట్టం దగ్గర ఏమన్నారు వేదవ్యాసుల వారు? ఈ ఆంగిరస యాగ ఘట్టం, ఋషుల పత్నులు భోజనం పెట్టిన ఘట్టం, కృష్ణుడు వాళ్ళని అనుగ్రహించిన ఘట్టం, ఒక ఆవిడ ఆయనలో కలిసిపోయిన ఘట్టం, ఋషులు పశ్చాత్తాపంతో కృష్ణుడిని శరణు వేరిన ఈ దివ్య ఘట్టాన్ని శ్రద్ధతో వింటే 1000 ఆంగిరస యాగములు చేసిన మహాఫలితం తక్షణం లభించి వారు ఈ జన్మలోనే ముక్తి పొందుతారు. ఇంకా వేరే 1,00,000 యజ్ఞములు అనవసరమట. అనేక యాగములు, అనేక తీర్థయాత్రలు, అనేక పర్యటనములు, అనేక దానములు, అవన్నీ చేసిన ఫలితం ఈ ఒక్క ఘట్టం వినడం వల్ల వస్తుంది. అందుకనే ఈ ఘట్టం స్పెషల్గా వినండి అన్నాను. మీరు అదృష్టవంతులు, ఈరోజే రాగలిగారు, రోజు బదులుగా. చూసారా, ఏ ఘట్టం వినాలో అది విన్నారు. దానేన తీర్థేన మఖైశ్చ, అనేక యాగములు మొదలైన వాటితో వచ్చే ఫలితం దీనివల్లే వస్తుందట. నాకు చాలా ఇష్టమైన ఘట్టాల్లో ఇదొకటి అనమాట. ఒకసారి అందరూ కూడా గోవిందా అనండి, గోవిందా. ఒక రోజున శ్రీకృష్ణుడు ఇంట్లో కూర్చొని పాలు తాగుతూ ఉండగా నందుడు, ఉపనందుడు మొదలైన పెద్దవారంతా వచ్చారు. శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చిన తర్వాత చేతులు నలుపుకుంటున్నారట. అంటే మొగమాట పడుతున్నారు చెప్పడానికి. కొంతమంది అదొకటి ఫోన్ చేసి, ఏమండి బాగున్నారంటే అవతల ఆయన బాగున్నానని చెప్పేసి ఫోన్ ఎట్టేశాడు. ఈయనకి అన్నం కావాలి, మాడిపోతున్నాడు. మళ్ళీ ఎందుకు చెప్పండి మొహమాటం? నసిగితే ఎలాగా? ఏమండి బాబు మేము రైల్లో ఉన్నాం, అన్నం పెట్టమంటే పెడతాడు ఆయన. అంతేగాని మొహమాట పడితే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకి ఖర్చు చెబుతోంది. కృష్ణుడి దగ్గరికి వచ్చారు, ఏదో చెప్పాలి, కానీ మొగమాట పడుతున్నారు. అప్పుడు కృష్ణుడు నవ్వి, అన్నీ ఎరిగిన వాడిని నాకు తెలుసు, మీరు ఎందుకు వచ్చారో. యాగంబు చేయంగా అర్థించి వచ్చి తిరిగి యాగమున ఫలం ఏమి కలుగు. ఎవ్వాడు దీనికి ఈశ్వరుండధికారి, ఎవ్వడు సాధనమెంతవలయు. శాస్త్రీయమో జనాచారమో కార్యంబు వైరులకిరిగింపవలదు కానీ మీరు యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించారు. ఆ విషయం నాకు చెప్పడానికి వచ్చారు. తీరా వచ్చాక చల్లకు వచ్చి ముంత దాచినట్టుగా ఆ విషయం చెప్పకుండా మొగమాట పడతారేం, చేతులు నలుపుకుంటారేం? ఇంతకీ మీరు చెయ్యాలనుకున్న యాగం ఎవరి కోసం చేస్తున్నారు? ఎవడు దీనికి అధికారి? ఎవడు దీనికి ఈశ్వరుడు? డబ్బు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఇది శాస్త్రీయమా జనాచారమా? అది కూడా అడిగాడండోయ్. సాధారణంగా మనం పనులు 2 రకాలుగా చేస్తాం. కొన్ని శాస్త్రీయములు అనగా
వేదాలు పురాణాలు ఇతిహాసాల్లోనూ చెప్పారు. అలా పురాణ ఇతిహాసముల వంటి శాస్త్రములలో ఈ యజ్ఞం చెయ్యని చెబితే చెయ్యాలి. దేవీ భాగవతంలో అంబామఖం చెయ్యి, కురు చాంబామఖం రాజన్ అన్నారు. అంటే అది శాస్త్రం. పుస్తకములలో చెప్పబడకుండా ఉన్నవి కూడా చేస్తూ ఉంటారు కొన్ని. అవి జనాచారాలు. ఈ బలులు అలాంటివే చాలా వరకు. కొన్ని రకాల జాతరలన్నీ జనాచారాలు, అవి శాస్త్రాల్లో ఉండవు. ఉదాహరణకి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆనందకర్పూర నీరాజనం ఇచ్చాక నీళ్లు చల్లాలి. అప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారు, హారతి పాత్ర మీద చల్లుతారు. కానీ నిజానికి హారతి పాత్ర మీద కాదు, దేవుడి మీద చల్లాలి. ఈ నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అనేది ఏ దేవుడికి నువ్వు నీరాజనం ఇచ్చావో ఆయన మీద చల్లాలట. ఈ కర్పూరం వల్ల ఆయన శరీరం వేడెక్కుతుంది కనుక. కానీ మనవాళ్ళు ఏం చేస్తారు, పాత్ర మీద చల్లుతారు. నా అనుమానం ఏంటంటే పూర్వం ఎవడో హారతి పాత్ర వెలిగించగానే హారతి పాత్ర వేడెక్కుంటుంది, బాగా కాలిపోతాయి కదా పాత్రలో. హారతికి కాలగానే ఈ నీళ్ళు దాని మీద పోసుకున్నాడు. అది చూసి ఇంక అందరూ అది మొదలెట్టారు. నేను కొంతమంది జనాన్ని వెంట పెట్టుకుని రేవుల్లో తిరిగానులేండి ఒకప్పుడు. ఆ రేవుల్లో ఇది ఎక్కడ ఈ లింగం ఉంది, ఇక్కడ ఈ లింగం ఉందని చూపిస్తూ ఉంటే అందరూ చూశారు. తర్వాత నాకేదో కొంచెం అభ్యంతరం ఏర్పడి పక్కకి ఎడుతుంటే అక్కడ కూడా వస్తున్నారు. అక్కడ ఇంకేదో లింగం ఆయన చూస్తాడేమో అని. ఎక్కడికి అక్కడ వెంట వచ్చేయటమే. ఇవి ఒక రకం. బాబు ఇక్కడికి రాకండి రా బాబు, ఇక్కడ ఆలయం లేదని చెప్పాక తల ప్రాణం తొక్కొచ్చింది. అందులో కొంతమంది ఉంటారనమాట. నేను అవకాశం ఇచ్చాను కనుక గురుగారు వెనకాతలండి అదేదో చూడాలి స్పెషల్గా. ఏమిటి చూసేది అక్కడ? అందువల్ల కొన్ని అమాయకత్వమో తెలియదు, మూర్ఖత్వమో తెలియదు. ఒక్కోసారి అలా పడుతూ ఉంటారు. ఎంతవరకు గురువులతో ఉండాలో అంతవరకు ఉండాలి, ఒక స్థాయి దాటి వెళ్ళకూడదు. ఇవన్నీ జనాచారాలు వచ్చి పడుతూ ఉంటాయి అనమాట. వద్దంటే వినిపించుకోరు, కాళ్ళు పట్టుకొద్దంటే కాళ్ళే పట్టుకు పీకుతారు. ఆ గోల్డ్ పీకేసి లాగేస్తారనమాట. అందులో ఒకళ్ళు మొదలెడితే అందరూ మళ్ళీ ఇంకొకళ్ళు ఏం చేస్తారో స్నానం అయ్యాక ఆవిడ 3 సార్లు నీళ్ళు వస్తుంది గురువుగారి కాళ్ళ మీద, నేను 3 సార్లు పోయాలి. ఈ గోల్డ్ అన్నీ పీకేశారు. ఇప్పుడు గోల్డ్ అన్నీ పుళ్ళు పడిపోయేచ్చే వరకు. కాబట్టి కొన్ని చేదస్తాలు వదిలిపెట్టి ఓ నమస్కారం చేసుకుంటే చాలు. కాళ్ళ మీద నీళ్లు పోయకపోతే నీకేం పుణ్యం రాకపోవడం లేదు, పోసేస్తే ఎంత ఎక్కువ ఏం పులుముకుపోయేది లేదు. ఓ దండం పెట్టి వదిలేండి చాలు. నిజంగా ఆలోచించండి. గురువుగారి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం పుణ్యమే. మీరు 1000 మంది ఉన్నారు, 1000 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పులతో నీళ్లు పోస్తే ఈయన కాళ్ళకి చర్మం ఉంటుందా, గోళ్ళు ఉంటాయా? నెక్స్ట్ జనరేషన్కి గోళ్ళు ఉండాలిగా, కనీసం ఈయన బతకాలి కదా. మరి ఇలా జనాచారములు కొన్ని కొంప ముంచుతూ ఉంటాయి. అందుకని ఏమన్నాడు, ఈ యజ్ఞం శాస్త్రీయమా లేక జనులు మాత్రం ఆచరిస్తూ ఉంటే మీరు నేర్చుకుని చేస్తున్నారా? ఇటువంటి విషయాలు శత్రువులకి చెప్పకూడదు, కానీ మిత్రులకి చెప్పడం మంచిది. ఎరిగి చేస్తే లాభాలు ఎక్కువ ఉంటాయి. ఏ పనున్నా చేసే ముందు దానివల్ల లాభమా నష్టమా బేరీజు వేసుకొని తెలిసి చెయ్యాలి. చేసే క్రియ ఊరికే ముక్కు పట్టుకోండి అంటే ముక్కు పట్టుకోవడం కాకుండా అది ప్రాణాయామం అని తెలుసుకుని చెయ్యాలట. అందుకని ఎరిగి చేసిన కోర్కులెల్ల తీరు, తెలుసుకుని చేస్తే కోరికలు తొందరగా తీరుతాయి అనగా అప్పుడు వాళ్ళు, కృష్ణ నీ దగ్గర దాపరికి మేమున్నది చెబుతున్నా విను. ఇది ఇంద్రయాగం. మేము 5 ఏళ్లకో 3 ఏళ్లకో మాకు బాగా పంటలు పండినప్పుడు చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా ఏడాది చేయాలని లేదు, కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. నువ్వు పుట్టాక ఈ యాగం చేయలేదు అంటే దాదాపు 6 ఏళ్ళు నిండిపోయి 7వ సంవత్సరంలోకి అడుగు పెట్టావు నువ్వు. ఇన్నేళ్లుగా మాకు యాగం చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఈ యాగం చెయ్యాలనుకుంటున్నాం. ఈ యాగం పేరు ఇంద్రయాగము. ఈ యాగం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు. ఇంద్రుడు మేఘములకు అధిపతి, ఆయన భగవంతుడు. ఆయన వల్లే వర్షాలు కురుస్తాయి, ఆయన వల్లే పంటలు పండుతాయి. అందుకని అప్పుడప్పుడు చేయడం మా ధర్మం. మఖము చేయ వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింప వానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధేను గణము బ్రతుకు, ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందల గలుగున్, నూనముగా పాడిగలిగిన మానవులును సురలు తనిసి మనుదురు పుత్ర. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సుకి సంతోషం కలుగుతుంది. ఇంద్రుడు సంతోషిస్తే సకాలంలో వర్షాలు కురిపిస్తాడు. కురవలసినప్పుడే వర్షాలు కురుస్తాయి. మళ్ళీ అకాల వర్షాలు కురిస్తే ప్రమాదం. తీరా పంట చేతికి వస్తున్నప్పుడు వర్షం కురిస్తే ఈ పంటలు కొట్టుకుపోతాయి. అందుకే ఇప్పుడు ఈ కలియుగంలో మనకు ఆ ఇబ్బందులు వస్తున్నాయి. మనం యజ్ఞములు బాగా చేస్తే సరైన కాలంలో వర్షాలు కురుస్తాయి.
అప్పుడు పంటలు బాగా పండితే సుఖంగా ఉంటాం. లేకపోతే ఇదిగో కురవలసినప్పుడు కురవు, అనవసరమైనప్పుడు కురుస్తాయి. మంచి మామిడికాయలు చేతికి వచ్చేటప్పుడు వర్షం వచ్చి కాయలు పోట్ల, ఇదంతా యాగాలు చేయకపోవడం వల్ల వచ్చే నష్టం. అందుకని అప్పుడే చెప్పారు వాళ్ళు, యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, సంతోషిస్తే సకాలంలో వర్షాలు కురుస్తాయి, వర్షం కురిస్తే నదులు, చెరువులు, వాగులు, వంకలు సమృద్ధిగా జలాలతో ఉంటాయి, పంటలు బాగా పండుతాయి. ఆ పంటలు మనం ఉపయోగించుకుంటాం, కొంత మళ్ళీ దేవతలకు ఇస్తూ ఉంటాం. గడ్డి బాగా పెరుగుతుంది వర్షం వల్ల, ఆ గడ్డి ఆవులు తింటాయి. ఫుడ్ కనుక గడ్డి ఆవులకి అవి తింటాయి, అవి తిని బాగా పాలిస్తాయి, పాడి బాగా వస్తుంది. అప్పుడు ఆ పాడి మనం ఉపయోగించుకుంటాం, కొంత మనం ఉపయోగించుకుంటాం, అందులో వచ్చే కొంత నెయ్యిని మళ్ళీ దేవతలకి యజ్ఞ రూపంలో సమర్పిస్తాం. ఈ విధంగా దేవతలకి మనం ఇస్తే వారు మనకి ఇస్తారు. దేవతలకి మనకి ఇచ్చిపుచ్చుకునే ఒక సంబంధం యజ్ఞం అంటే. మనం దేవతలకు ఆహారం ఇస్తే దేవతలు మనకు ఆహారం ఇస్తారు. దేవతలకు ఆహారం వేరే ఇంక ఉండదట, మానవులు చేసే యజ్ఞమే వారికి ఆహారం. యజ్ఞము ద్వారా వారికి ఆహారం కల్పించవలసిందే అన్నాడు బ్రహ్మ. అప్పుడు వారు సంతోషించి మనకు ఆహారం కల్పిస్తారు. ఇది యుగయుగాలుగా వస్తున్న శాస్త్రీయమైన ఆచారం నాయన అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఈ మధ్యన ఇంద్రుడికి అహంకారం పెరిగిందిటండోయ్. నా అంత గొప్పవాళ్ళు లేడు, నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు, నేను కోటీశ్వరుణ్ణి, సకల లోకాల్ని పాలిస్తున్నాను, నేనే అందరికీ దేవతని అని విచిత్రమైన అహంకారాన్ని గురయ్యాట. ఈ అహంకారం ఇంద్రుడికి కూడా వచ్చిందనమాట. ఏదో మానవుల కంటే వేరు, నాకు డబ్బు ఉంది, లేకపోతే నాకు సంపద ఉంది, అసలు నా పెన్షన్ ముందు నీ బతికెంత, నా పెన్షన్ 60,000 తెలుసా అన్నాడు ఒక ఆయన. ఏమనుకుంటున్నావు, గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు నాది, నీ బతుకు నీ జీతం ఎంత అని పక్కవాడిని ఆక్షేపించాడు. ఠింగ నెత్తి మీద బట్టి మన్నాడు పెన్షన్ రావడం మానేసింది. మళ్ళీ గురువుగారు అన్నాడు, మళ్ళీ పెన్షన్ వచ్చింది అనుకోండి. కాబట్టి ఈ అహంకారాలు ఎప్పుడు అందరికీ ఉంటూనే ఉంటాయి. ఇంద్రుడికి ఉంది. ఆ ఇంద్రుడి అహంకారం తొలగించి ఒక్కసారి అతనికి కనువిప్పు కలిగించాలి అనిపించింది కృష్ణుడికి. అందుకని ఏమన్నాడు, నిజానికి యజ్ఞం చెయ్యాల్సిందే, అయినా కావాలని యజ్ఞం ఆపాడు. కృష్ణుడు ఆపాడని మనం మాత్రం ఆపకూడదు సుమా. కృష్ణుడు చేసే పనుల వెనకాతల అంతరార్థాలు ఉంటాయి. కృష్ణుడు ఇంద్రయాగం ఆపేట మనం కూడా ఆపేద్దాం అనుకోకండి మీరు. కృష్ణుడు ఏదైనా చేస్తాడు. శంకరాచార్యులు వారు శిష్యులంతా తన గురించి ఏదో అనుకోవడం విన్నాడండి. కొందరు శిష్యులు ఉంటారుగా పక్కన, అబ్బో గురువు గారికి ఏమో గదిలో రహస్యంగా ఏదో పెడుతున్నారు, మనకేమో బయట నలుగురితో పెడుతున్నారు, ఆయనకి ఏదో పెరుగు వేస్తున్నారు, మేకడ తింటున్నాడు, మనకేమో పొల పెరుగు వేస్తున్నారు, ఆయనకేమో పిండి వంటలు పెడుతున్నారు, మనకి పెట్టట్లేదు, గురువు గారికి ఏమో అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అని గురువు గారిని చూసి కొంతమంది ఈర్ష్య పొందుతూ ఉంటారు అప్పుడప్పుడు, ఏదో మీలాంటి పుణ్యాత్మని పక్కన పెడితే. అలా శంకరాచార్యులు వారు చూసి కొంతమంది కొన్ని పనులు చేశారట. అది చూశాడు. ఈ శిష్యులకి కొంచెం బుద్ధి చెప్పాలనుకుని కావాలని ఓ సీసా తాగాడు. ఓ స్పెషల్ బ్రాండ్ సీసా తెప్పించుకొని గడగడ మద్యం తాగాట. ఈశ్వరం వచ్చా గురువు గారు తాగారు, మనం కూడా తాగేద్దాం అనుకుని వీడు కూడా సీసాలు ఊతుంది అంట మొదలెట్టారు. మన్నాడు గురువుగారు ఏం చేశారు, సీసం కరిగించి వాళ్ళు చూస్తూ ఉండగా సీసం నోట్లోకి వెళ్తే ఇమ్మీడియట్గా చచ్చిపోతాడు, కరిగించి తాగేసేట ఆయన గడగడ. ఇప్పుడు శిష్యులకేసి చూస్తే అన్నారట. మరి నిన్న సీసా తాగారుగా, సీసం తాగండి అంటే సీసా తాగుతాం కానీ సీసం తాగితే చచ్చిపోతాం గురువుగారు అన్నారట. కాబట్టి గురువుగారితో పోల్చుకుంటే అన్నీ చేయగలగాలి. గురువుగారు చేసే పనులన్నీ నువ్వు చేయగలిగితే అప్పుడు గురువుతో పోల్చుకో. ఆయన సీసా సమానంగా పుచ్చుకోగలడు. ఆయనకి గంగ అయినా ఒకటే, యమునైనా ఒకటే, ఆయనకి తిండి ఉన్నా లేకపోయినా ఒకటే. ఆయన ఇంద్రయాగం చేయకపోయినా తట్టుకుంటాడు, ఎందుకంటే ఆయన జగద్గురుడు కనుక. కృష్ణం వందే జగద్గురు. ఆయన యజ్ఞం ఆపాడని మనం మాత్రం ఆపకూడదు సుమా అని చెప్పడానికి చెబుతున్నాను. ఆయన ఇంద్రగర్వభంగం కోసం ఏమన్నాడు, ఓ గోపాలకులారా, ఇంద్రుడు ఎవడు మధ్యలో మనకి వర్షాలు కురిపించడానికి, మనం కర్మాచరణం చేస్తున్నాం. కర్మమున పుట్టు జంతువు, కర్మమున ప్రబలుచుండు, కర్మమున చెడు, కర్మమే జనులకు దైవము, కర్మమే సుఖదుఖములకు కారణమధిప. కర్మము వల్ల అంటే చేసిన పని వల్లే మనిషికి సుఖం వస్తుంది, కర్మం వల్లే దుఃఖం వస్తుంది, కర్మం వల్లే పుడుతున్నాడు, కర్మం వల్లే పెరుగుతున్నాడు, కర్మం వల్లే నశించిపోతున్నాడు. కర్మమే మనిషికి దేవత. మనం మన పనులు చేసుకుంటే సక్రమంగా చాలు. మన పనులు సక్రమంగా చేయకుండా దేవుడి మీద ఆధారపడకూడదు. అందువల్ల మనం ఇంద్రుడి మీద ఆధారపడద్దు. మనం ఇంద్రయాగం మాని
ఈ గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. ఈ గోవర్ధన పర్వతం మనకు కనబడుతుంది. ఇంద్రుడు ఎప్పుడైనా కనబడ్డా? ఓ ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడు ఒక్కసారి వచ్చి కనపడలేదు, మనం వేసిన ఆహారం తినలేదు. అదే ఈ గోవర్ధన పర్వతం అయితే కనబడుతోంది, దాని మీద చెట్లు మనకు ఉపయోగపడుతున్నాయి, దాని మీద ఉన్న అన్ని ఫలాలు మనకు ఉపయోగపడుతున్నాయి, దాని మీద వచ్చే వాగులు వంకలు నీళ్లు మనకు ఉపయోగపడుతున్నాయి. కనిపించే దేవత గోవర్ధనం, కనపడని దేవత ఇంద్రుడు. ఈయనకే అభిషేకం చేద్దాం, ఈయనకే యజ్ఞం చేద్దాం, ఈసారి యాగం గోవర్ధన యాగం చేద్దాం. నా మాట వినండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు యజ్ఞం ఆపితే ఇంద్రుడికి కోపం వస్తుందని. ఇంద్రుడి కోపం వస్తే మనకు పోయేదేమిటి అన్నాడు ఆయన, రెచ్చగొడుతూ ఇంద్రుడిని. ఆ సమయంలో ఇంద్రుడి పైనుంచి వింటూ ఉండగా, కోపింపం పని లేదు శక్రునకు తా కోపించు కాకేమి సంక్షేపం బయ్యడిదేమి మీకు పట్టణములున్ గేహంబులున్ బోయనే. మనం ఇంద్రుడి గురించి భయపడవలసిన అవసరం లేదు, ఇంద్రుడికి కోపించవలసిన అవసరం లేదు. ఒకవేళ కోపించినా వీ డోంట్ కేర్ అబౌట్ ఇంద్ర. ఇంద్రుడికి కోపం వస్తే మనకి నష్టం అయ్యేదేమీ లేదు. మన వ్యాపారాలు పోతాయా, ఇళ్ళు కూలిపోతాయా? శైలారణ్య భాగంబునన్ గోపత్వంబున నుండుతున్ మనకు సంకోచింపగా నేటికి. అడవిలో కొండల మధ్య చెట్లలో పుట్టల్లో జంతువుల మధ్య బతుకుతున్నాం మనం. మనకు కావలసింది జంతువులు, కావలసింది చెట్లు, మనకు కావలసింది ఆవులు, మనకు కావలసింది నదులు. ఈ ఇంద్రుడితో మనకి పని లేదు, మనకు వచ్చే నష్టం లేదు అనగానే కృష్ణ నువ్వేం చెబితే అదే చేస్తామన్నారట. అయితే ఇంద్రయాగానికి కావలసిన సామాను తెప్పించండి, మహాత్ములైన బ్రాహ్మణుల్ని పిలిపించండి. ఆ ఇంద్రయాగం కాస్త గోవర్ధన యాగంగా మారుద్దాం. సైదపు పిండి వంటలు, పాయసాలు, అపూపాలు అన్నీ తెప్పించండి. పాయసమ్ములు నపూపములు సైదపు పిండి వంటలును తెప్పింపుడి అన్నాడు. ఇందాక చెప్పిన పిండి వంటలన్నీ తెప్పించండి. అధమ చండాల సునక సంహతికి తగిన భక్ష్యములు తెండు కసములు పశులకెండు. ఈ పిండి వంటలన్నీ గోవర్ధన పర్వతానికి నివేదన చేశాక, యజ్ఞం అయ్యాక అధములు, చండాలురు, కుక్కలు వీళ్ళందరికీ అన్నాలు పెట్టండి, పశువులకి ఇంత గడ్డెయ్యండి. అప్పుడు భగవంతుడైన విష్ణువు సంతోషిస్తాడు అనగా అందరూ దానికి సై అంటే సై అన్నారు. ఇక ఇప్పుడు ఇంద్రయాగం మొదలెట్టారు. ఆ ఇంద్రయాగం రేపటి రోజు కార్యక్రమంలో